2 తేదీల గురించి మనం ఇప్పుడు చెప్పాలి. 2 తేదీలు. ఈ 2 కూడా హిస్టారికల్ తేదీలుగా మనం భావించాలి. ఒకటి 2026 మార్చి 31. ఇంకొకటి 2027 మార్చి 31. ఈ రెండిటికి సంబంధం ఉంది. 2026 మార్చి 31లోగా ఈ దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యం. 2027 మార్చి 31 వరకు, అంటే 2026 మార్చి 31 లోపు మావోయిస్టులను మొత్తంగా నిర్మూలించిన తర్వాత మరో ఏడాది పాటు కూడా కేంద్ర ప్రభుత్వ బలగాలు ఏవైతే ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వచ్చాయో, భారీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయో, ఆ బలగాలను ఇంకొక ఏడాది పాటు, అంటే మావోయిస్టు రహిత భారతదేశంగా ఏర్పడిన తర్వాత కూడా ఈ బలగాలను ఇంకొక ఏడాది పాటు కూడా ఉంచి ఆ తర్వాత దశల వారీగా వాళ్లను వెనక్కి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఛత్తీస్గఢ్ హోంమంత్రి, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఆ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక ప్రకటన చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఛత్తీస్గఢ్లో దాదాపు 50,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉన్నట్టు ఆయన చెప్పాడు. ఇందులో దాదాపు ఒక 20కి పైగా సిఆర్పిఎఫ్ బెటాలియన్సు, అట్లాగే ప్రత్యేక గెరిల్లా యుద్ధ రంగంలో అనుభవం ఉన్న కోబ్రా టీమ్సు, తర్వాత ఐటీబీపీ, ఇది మనం ఐటీబీపీ అంటే ఇండియన్ టిబెటన్ బార్డర్ ఫోర్స్ అంటాం కదా, బార్డర్ పోలీస్ అంటాం, ఐటీబీపీ, అట్లాగే బీఎస్ఎఫ్ యూనిట్సు, ఇవన్నీ ఎక్కువగా ఛత్తీస్గఢ్లో దంతేవాడ, నారాయణపూర్, సుక్మా అండ్ బస్తర్ ప్రాంతాల్లో ఉన్నాయి, ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ మధ్యనే ఒక 4 కొత్త బెటాలియన్స్, అంటే దాదాపు ఇంకొక 4,000 మంది జవాన్లను కూడా రప్పించారు. సో సెక్యూరిటీ డెవలప్మెంట్, తర్వాత క్యాంపుల ఏర్పాటు, ఆయుధాలు, తర్వాత లాజిస్టిక్స్ వగైరా, అండ్ రోడ్ల నిర్మాణం కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇప్పటికే, అంటే 2014 నుంచి 2026 లోపే, అంటే ఈ 2 ఏళ్ల లోపే ఆల్మోస్ట్ 50,000 కోట్లకు పైగా ఈ బలగాలపైన ఖర్చు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో కూడా తెలియజేసింది. సో దానికి కొనసాగింపుగానే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ప్రకటనను మనం చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. దీంట్లో అంటే ఈ మావోయిస్టుల ఏరివేతలో భాగంగా డ్రోన్స్ కావచ్చు, అలాగే మైన్స్ డిటెక్టర్స్ కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, గెరిల్లా యుద్ధానికి సంబంధించిన ప్రత్యేక ట్రైనింగ్ కావచ్చు, వీటన్నిటికీ భారీగా ఖర్చు జరుగుతోంది. 2027 మార్చి 31 తర్వాత ఈ బలగాలను దశల వారీగా తాము వెనక్కి పంపించనున్నట్టు ఆయన తెలిపాడు. అసెంబ్లీలో ఒక ప్రకటనలో ఆయన వివరించాడు. ఆ తర్వాత రాష్ట్రంలో ఆల్రెడీ, అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించి చెప్తున్నాను, ఛత్తీస్గఢ్లో ఇప్పుడు డిఆర్జీ ఉంది ఆల్రెడీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అంటాం. అందులో ఎక్కువగా ఆదివాసీలు ఉన్నారు ప్రామినెంట్గా. సో డిఆర్జీ కావచ్చు, స్థానిక పోలీస్ యంత్రాంగం కావచ్చు, అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్ కావచ్చు, అండ్ బస్తర్ ఫైటర్స్ కావచ్చు, ఈ రకరకాల పేర్లతో పోలీస్ యూనిట్స్ ఉన్నాయి. ఇది స్థానిక పోలీసు బలగాలు. సో వీటినే స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఛత్తీస్గఢ్ హోంమంత్రి చెప్పారు. సో ఇక మనం చూడాల్సింది ఏంటంటే, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే 2 విషయాలు. మార్చి 31 వరకు ఇది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందా లేదా అనే దానిపైన ఇంకా ఎక్కడో అక్కడ కొంత అనుమానం ఉంది కేంద్ర ప్రభుత్వానికి కూడా. అంటే మావోయిస్టు భావజాలం అనేది అంత త్వరగా తుడిచిపెట్టుకొని పోయే అవకాశం లేదు. బస్తర్ ప్రాంతం అనేది దట్టమైన అడవితో కూడుకొని ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో మళ్ళీ రీగ్రూపింగ్ జరిగే అవకాశం లేకపోలేదు. లేకుంటే లొంగిపోయిన వాళ్ళు కాకుండా కొత్త కేడర్ ఎవరైనా యువత ఈ జల్ జంగల్ జమీన్ అనే స్లోగన్తో
లేకుంటే హిడ్మా లాంటి వాళ్ళ స్ఫూర్తితో ఎవరైనా మళ్ళీ కొత్తగా తయారవుతారో ఏమో. కనుక ఈ బలగాలను ఈ డెడ్‌లైన్ తర్వాత కూడా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ ఇష్యూ అది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి విజయ్ శర్మ చెప్పిన దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 31 కల్లా తుడిచిపెట్టుకొని పోతుంది అని చెబుతూనే, ఆ తర్వాత కూడా 1 ఇయర్ ఆ బలగాలను రాష్ట్రంలో కంటిన్యూ చేయడం అంటే, ఆ తర్వాత కూడా ఇంకా సర్వేలెన్సు కొనసాగే అవకాశం ఉంది. ఈ డ్రోన్స్ వ్యవస్థ కొనసాగే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ విభాగాలు గట్టిగా పనిచేసే అవకాశం ఉంది. అంటే ఇంకా ఎక్కడైనా కొద్దో గొప్పో ఏమైనా వాటి అవశేషాలు ఉంటాయేమో, ఆ పార్టీకి సంబంధించిన అవశేషాలు, ఆ పార్టీని నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఏమైనా ఎక్కడైనా ఏమైనా యాక్షన్ చేసే అవకాశం ఉందా? సో ఈ కాంటెక్స్‌లో ఏంటంటే ఆ బలగాలను ఇంకొక ఏడాది పాటు అలాగే కొనసాగించి ఆ తర్వాతే, అంటే మొత్తం ఇక మైదానం క్లియర్ అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకున్న తర్వాతే వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి పంపడానికి బహుశా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే ఛత్తీస్‌గఢ్ అండ్ కేంద్ర ప్రభుత్వం ఈ 2 నిర్ణయించుకున్నట్టుగా మనకు విజయ్ శర్మ మాటల్లో కనిపిస్తోంది. అండ్ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో ఈ ప్రకటనకు ముందు జరిగిన నేపథ్యం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి బడ్జెట్‌కు సంబంధించి, ఏది నిధులకు సంబంధించి. ఇంతమంది పారామిలిటరీ బలగాలను మీరు వాడుతున్నారు. ఈ బలగాల మీద జరుగుతున్న ఖర్చు ఏమిటి? ఈ బలగాల పైన జరుగుతున్న ఖర్చు ఎవరు భరిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత? కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అని దానికి సంబంధించి జరిగిన చర్చలో భాగంగా ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి ఇటువంటి ప్రకటన చేశాడు. అంటే నిధులకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నప్పటికీ రాష్ట్రం కూడా కొంత భరించే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా 2023 మార్చి వరకే ఉంటుంది. 2027 మార్చి 31 తర్వాత ఇక రాష్ట్రంపై ఎటువంటి భారం ఉండదని ఆయన చెప్పాడు. కనుక 2026 మార్చి 31 అంటే ఈ నెలాఖరు తర్వాత మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇంకా ఆ బలగాలను కొనసాగించడంలో అర్థముందా లేదా అనేది ఇంకొక చర్చ. ఇప్పుడు మావోయిస్టులు లేనప్పుడు ఇన్ని వేల సంఖ్యలో పారామిలిటరీ బలగాలు, ఇన్ని క్యాంపులు ఉండాల్సిన అవసరం అయితే లేదు నిజానికి. అసలు ఇప్పుడు ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు చాలామంది ఎన్కౌంటర్లు చనిపోయారు, లేదా చాలామంది లొంగిపోయారు. ఇంకా చాలామంది రకరకాలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ అంశాలన్నీ ఉన్నప్పటికీ మార్చి 31 వరకు కంపల్సరీగా ఈ ఆపరేషన్ కగార్ అనేది పూర్తవుతుందని అనుకుంటున్నప్పటికీ ఆ తర్వాత కూడా పారామిలిటరీ బలగాలను 1 ఇయర్ పాటు కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఖచ్చితంగా అనేక అనుమానాలు మనకు వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.